హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్తో ఒక మంచి బెస్ట్ రెసిపీ చేసుకుందాం. ఈ రెసిపీ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడైనా స్వీట్ కార్న్ సీజన్ కదా, మనం ఏ సీజన్లో ఏవి దొరికితే అవి తినాలన్నమాట. మన హెల్త్కి అవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్వీట్ కార్న్ ముందుగా అయితే ఈ విధంగా పైన తొక్కంతా తీసేసుకుని గింజల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని లేదా చేత్తో ఒలుచుకుని అయినా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మన కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, తక్షణ శక్తి కూడా మనకిస్తుంది అనమాట. గుండెకి కూడా మేలు చేస్తుంది. బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న కొన్ని రెసిపీస్ని మనం ఎప్పుడు అవి సీజన్ వచ్చినప్పుడు చేసుకుని తింటూ ఉండాలన్నమాట. నేనైతే మొన్న స్వీట్ కార్న్ రైస్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం ఆయిలీ ఫుడ్ అయినా అప్పుడప్పుడు కొంచెం టేస్టీగా కూడా తినాలి కదా, అందుకని చెప్పేసి ఈ రోజు అయితే స్వీట్ కార్న్తో పకోడీ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే స్వీట్ కార్న్ ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే సన్నగా ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఈ వాటర్తోనే సరిపోతుంది. ఇందులో శనగపిండి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 వేసుకోవచ్చు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అనమాట. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుని మనం పకోడీల కింద వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మనం ఉత్తిగానే తినేయచ్చండి, ఎలాంటి చట్నీ కూడా వేసుకోని అవసరం లేదు. కానీ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళైతే ఈ టమాటా సాస్ అవి ఇష్టపడుతుంటారు కదా, అప్పుడప్పుడు ఇంకా ఇవ్వాలి తప్పదు. కానీ డైలీ అయితే అలాంటివన్నీ కూడా పెట్టడానికైతే ట్రై చేయకండి. ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్డే, బట్ సండే ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ దొరికే సీజన్ కాబట్టి చక్కగా వీటిని రకరకాలుగా యూస్ చేసుకుని తినడమే, హెల్త్కి కూడా మంచిదే. కాబట్టి నేను స్వీట్ కార్న్ రైస్ చూడకపోతే గనక ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. స్వీట్ కార్న్ రైస్ అయితే చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్ లోకి ఈజీగా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక. ఇవి స్వీట్ కార్న్ వేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి చక్కగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, ఇంత సింపుల్ రెసిపీ మరి చేసుకుని ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా నాకు తెలపండి. ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.